ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడు అయిన ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. హిజ్కియా యూదారాజైన హిజ్కియా స్తుతి గీతిక. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం. విడిపించితివి పారవేసితివి, విడిపించితివి పారవేసితివి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నా ప్రాణమును విడిపించితివి. నాశనమైన గోతిలో నా ప్రాణం పడిపోయేది. నా ప్రాణాన్ని నీవు విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసితివి. చూడండి, విడిపించితివి పారవేసితివి. నా ప్రాణమును విడిపించితివి, నా పాపములన్నీ నువ్వు పారవేసితివని హిజ్కియా రాజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తనకు అనారోగ్యం కలిగినప్పుడు కన్నీళ్లతో దేవుణ్ణి ఆయన ప్రార్థించాడు. మరణానికి దగ్గరుండి ఇంకా చనిపోతావును అని ప్రవక్త చెప్పినప్పుడు ఆయన ఎంతో దుఃఖంతో వేదనతో హిజ్కియా రాజు యూదారాజు దేవుణ్ణి ప్రార్థించాడు. నన్ను స్వస్థపరచమని స్వస్థత కొరకు ఆయన ప్రార్థించాడు. దేవుడు ఆయుష్ను పొడిగించాడు. 15 సంవత్సరముల ఆయుష్లో ఆయన కన్నీళ్ళ ప్రార్థన విని, హిజ్కియా రాజు యొక్క కన్నీటి ప్రార్థన విని దేవుడు తనకి ఇంకా 15 సంవత్సరాలు అధికంగా ఆయుష్ను పొడిగించాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేనేమందును, ఆయన మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నేనేమంటాను, ఇంకా నేనేమందును, ఆయన మాట ఇచ్చాను, నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకుల్యము బట్టి నా సంవత్సరములన్నీ మెల్లగా నడుచుకున్నాను. నేను ఎంతో వ్యాకుల్యానికి, దుఃఖానికి, బాధకు గురయ్యాను. వీటిని బట్టి నా సంవత్సరంలో మెల్లగా నేను నడుచుకుంటాను. ఇంకా తొందరపడను. దేవుని అందరిని మెల్లగా నడుచుకుంటాను. నా తొందరపాటును తీసివేసుకుంటాను. నేనేమందును, ఇంకా నేనేమో అనలేను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేనేమందును అని ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క అద్భుత కార్యం. నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు అని మాట్లాడుతున్నాడు. వీటి వలన మనుషులు జీవించరు. వీటి వలన అనగా వీటి వల్ల మనుషులు జీవించరు. వీటి వలన నా ఆత్మ జీవిస్తున్నది అంటున్నాడు. దేవుని కృప వలన, దేవుడిచ్చే ఆరోగ్యం వల్లనే మనుషులు జీవించెదరు అంటున్నాడు. ఇంకా దేవుడిని ఆయన స్తుతిస్తున్నాడు ఈ విధంగా. ఇటీవలనే మనుషులు జీవించెదరు. నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. ఇంకా నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. తను ఆత్మలో ఆనందిస్తున్నాడు. వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత దేవుని సహాయం మరియు జీవితం పట్ల హిజ్కియాకు కృతజ్ఞతతో కూడిన ఆనందం కలిగింది. వీటి వల్లనే మనుషులు జీవించేదరు అంటున్నాడు. దేవుడిచ్చిన స్వస్థత, దేవుడిచ్చే ఆరోగ్యం, దేవుడు చూపే కృప, దేవుని కృప వల్లనే మనుషులు జీవించేదరు. దేవుడిచ్చే ఆరోగ్యం వల్లనే మనుషులు జీవించేదరు అని హిజ్కియా రాజు తన స్తుతి గీతం ద్వారా తెలియజేశాడు.